అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడిండో ఇప్పుడు అధికారంలో వచ్చినప్పుడు కూడా గట్లనే మాట్లాడుతున్నాడు. ఆయన మాటలలో, ఆయన వ్యవహారంలో ఏం తేడా లేదు, సేమ్ టు సేమ్. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితున్నాడు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గట్నే ఉన్నాడు. మొన్న సవాల్ విసురుతున్నాడు ప్రతిపక్ష పార్టీకి. వాస్తవానికి సవాల్ విసిరాల్సింది ప్రతిపక్ష పార్టీలు. అధికార పార్టీని డిఫెన్స్లో పెట్టడానికి, అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు సవాల్ విసురుతూ ఉంటారు. దమ్ముంటే చర్చకు రండి, చూసుకుందాం, మాట్లాడుకుందాం రండి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని సవాల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడంతా తేడా, సీన్ రివర్సు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీకి సవాల్ విసురుతున్నాడు. దమ్ముంటే రండి, చర్చ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. రైతు రాజ్యం తీసుకొచ్చింది మేమే, మాతోటి అయింది. 18 నెలల మొత్తం రైతులు సంతోషంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో మొత్తం రైతులు రాజులైపోయారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత చర్చకు రండి అని చెప్పిండు. కేటీఆర్ చర్చకు నేను రెడీ అన్నాడు. సవాల్ స్వీకరించండి కేటీఆర్. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, కేటీఆర్ వీళ్ళు సవాల్ స్వీకరించరేమో, 10 సంవత్సరాలలో వీళ్ళు ఏం చేయలేకపోయారు అని చెప్పి అనుకున్నాడేమో. కానీ కేటీఆర్ చెప్పిండు, నేను సవాల్ స్వీకరిస్తున్నా, చర్చకు నేను రెడీ. 8వ తారీఖు 11ంటికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను రెడీగా ఉంటా, నువ్వు అక్కడికి రా, మాట్లాడుకుందామని చెప్పి కేటీఆర్ చెప్పిండు. లేదు కొడంగల్కి రమ్మంటే కొడంగల్కి వస్తా, కొండారెడ్డిపల్లికి రమ్మంటే నీ సొంతూరుకు వస్తా, లేకపోతే ఇంకెక్కడికైనా రమ్మంటే వస్తా, చర్చ పెట్టుకుందాం, చర్చకు నేను రెడీ అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. ఇక కేటీఆర్ చర్చకు రెడీ అని చెప్పుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో ఢిల్లీకి వెళ్ళిపోయిండు. మరి ఢిల్లీ పోనీ గల కారణం ఏందో తెలుస్తలేదు. ఆఖరిగా కాంగ్రెస్ పార్టీ లీడర్లను మరి చర్చకు రాండి అని చెప్పింది కదా, సవాల్ స్వీకరించినప్పుడు కేటీఆర్ మరి మీ ముఖ్యమంత్రి చర్చకు రావాలే కదా, మరి ఏడున్నాడు మీ సార్ అంటే ఆయన ఢిల్లీకి పోయిండు. ఇంకా రేపటి దాకా టైం ఉంది కదా, 11 దాకా టైం ఉంది కదా, వస్తాడు. మరి వస్తే మీరు తట్టుకోలేరు అంటారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. మరి తట్టుకోలేరు అన్నప్పుడు ఇవాళ ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏమున్నది? రేపే కదా చర్చ. కేటీఆర్ సవాల్ స్వీకరించింది రేపే కదా, రేపే రమ్మని చెప్పిండు కదా. ఈరోజు సార్ ఆయనతో ఢిల్లీకి వెళ్ళిపోయాడు. మరి ఢిల్లీ పోనీ గల కారణం ఏదో తెలియదు. సవాల్ ఈయననే విసురుతాడు, ఈయననే ఢిల్లీకి వెళ్ళిపోతాడు. అంటే కేటీఆర్ ఒక మాట అనగానే ఢిల్లీకి వెళ్ళిపోయిందా, ఏదేమైనా భయపడ్డా, లేకపోతే ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కానీ పార్టీలలో మాత్రం రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మాటలు ఎట్లనో మీకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అన్పార్లమెంటరీ భాష మాట్లాడిండో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అన్పార్లమెంటరీ భాష. గతంలో కేటీఆర్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొంత సౌమ్యంగా మాట్లాడేటోడు, అంటే బూతులు మాట్లాడకపోతుండే, కొంత అంత ఆగమాగా మాట్లాడకపోతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే మాట్లాడుతున్నాడో కేటీఆర్ కూడా అట్నే మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి క్వైట్ ఆపోజిట్. సో రేవంత్ రెడ్డి ఒకవేళ ముళ్ళబాటలో పోతే కేటీఆర్ ముళ్ళబాటలోనే పోతున్నాడు. ఏది ఆప్షన్కి ఇంకో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా, ఒక యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఇస్తేనే నడుస్తుంది, లేకపోతే నడవదని చెప్పి అంటారు కదా. ఇప్పుడు సీన్ అట్టే కనబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అట్నే ఉంది, తర్వాత కేటీఆర్ వ్యవహారం అట్నే ఉంది. రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో, రేవంత్ రెడ్డి ఎట్లయితే బీఆర్ఎస్లో కౌంటర్ ఇస్తున్నాడో, రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డి స్టైల్ లెక్కనే కేటీఆర్ కూడా కౌంటర్ ఇస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టినప్పుడు మేము తిట్టొద్దా? రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మేము ఇబ్బంది పెట్టొద్దా? కేటీఆర్ వర్షన్ కూడా అదే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ మాటలు వింటే, ఈ వీడియో చూస్తే ఇక మీరు పరిశాన్ అవుతారు, మామూలు పరిశాన్ కాదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే ఇది ఒకటే మాట అంటాడో అర్థం కాదు. ఏ భారీ బహిరంగ సభ, ఏ మీటింగ్ ఏడున్నా ఇది ఒకటే మాట. మరి ఈ మాటకు అంత పవర్ ఎందుకు వస్తుందో, ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏందో, మళ్ళీ అట్లా గుడ్డలుడు తీసి తంతేనే మంచిగుంటుంది అనుకుంటాడో ఏమో తెలియదు. ఆయన భాష ఇట్లుంటుంది అంటున్నాను. నేనైతే ఇటువంటి భాష మాట్లాడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ మాటలు వినాలి. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా ఇదే పార్లమెంటరీ భాష ఒకటే ఒక వర్డు అన్ని సభలలో వాడలే, అన్ని మీటింగ్లలో వాడలే. ఇట్లనే అన్ని మీటింగ్లలో, అన్ని సభలలో కేసీఆర్ చెప్పలే, ప్రెస్ మీట్లలో మాట్లాడలే. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే మాటలు, భారీ బహిరంగ సభలలో ఇదే మాటలు, మీటింగ్లలో ఇదే మాటలు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో మమ్మల్ని అడ్డగోలు ఎవరైనా అంటే, లేకపోతే ఎవరైనా తమాషా చేస్తే గుడ్డలు ఉడదీసి తంతమంటున్నాడు. అసెంబ్లీలో నిండు శాసనసభలో వార్నింగ్ ఇస్తున్నాడు. శాసనసభలో, అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో అట్లా మాట్లాడుతున్నాడు. తర్వాత సభలలో కూడా గదే ముచ్చట. అంటే గుడ్డలు ఉడదీసి తంతం, ఇదే ఒకటే మాట. ఒకసారి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు వింటే మీకు క్లారిటీ వస్తుంది. మరి ఆయన పరం ఆయన ఎందుకు తీసుకుంటున్నాడో, మన తెలంగాణ యాస భాషలో మాట్లాడుకుంటే ఆయన ఇజ్జత్ ఆయన ఎందుకు తీసుకుంటున్నాడో అనేది అర్థమవుతలేదు. ఇది చాలామంది పబ్లిక్ చెప్తున్న మాట, నేను చెప్తలేను. రేవంత్ రెడ్డి గారు తన ఇజ్జత్ తనదే తీసుకుంటున్నాడు, ఆయన పరం ఆయనే తీసుకుంటున్నాడు. మరొక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి. ఇప్పుడు
ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ప్రజలందరూ ముఖ్యమంత్రి దిక్కు చూస్తారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏ శుభవార్త చెప్తాడు, లేకపోతే ఏం డిసిషన్ తీసుకున్నాడు, ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి, అసలు ఏం చెప్పబోతున్నాడని చెప్పి చాలామంది క్యూరియాసిటీతో చూస్తారు కదా. చిన్నపిల్లలు కూడా చూస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడేటటువంటి వాళ్ళు 16-15 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంత ఇన్స్పిరేషన్గా తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇప్పుడు కొత్త రాజకీయాలు చేద్దాము, రేవంత్ రెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకునేటటువంటి రాజకీయంగా ఎదుగుదామనేటటువంటి యువకులు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసి బూతులు నేర్చుకోవాలా? ఏం రాజకీయం నేర్చుకోవాలి? ఏం మాటలు నేర్చుకోవాలి? ఏం పాలిటిక్స్ నేర్చుకోవాలి? ఈ పాలిటిక్సా? ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు పిన్ టు పిన్ అర్థమవుతుంది. అట్లనే కేసీఆర్ కూడా అద్భుతంగా మాట్లాడిండని చెప్పనీకి లేదు. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిండు. కానీ ఊకే అన్ని సభలలో ఇదే పదే పదే ఇదే భాష ఇదే మాటలు మాట్లాడలే. ఆయన ఎక్కడ ఏం మాట్లాడానో కేసీఆర్ అదే మాట్లాడిండు. కానీ మరీ రేవంత్ రెడ్డి గారి లెక్క అంటే గుడ్డలుడు తీసి తంతం, అంటే అట్లే చేస్తాం ఇట్లే చేస్తాం అని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన భాష ఒకసారి మీరు వినాలి, మీకు వింటే అర్థమవుతుంది. పీసీసీ ఉన్నప్పటి నుండి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన ఏం మాట్లాడిండో మొన్న మీటింగ్లో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి మీటింగ్లో మొన్న మల్లికార్జున ఖర్గే వచ్చినటువంటి నేపథ్యంలో ఏమన్నాడు అనేది ఫస్ట్ మాట. సెకండ్ అసెంబ్లీలో చెప్పిండు. ఇక మిగతా అన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భారీ బహిరంగ సభలు మీటింగ్లలో ఆయన ఏం మాట్లాడింది అనేది ఒకటే ఒక పదం. మరి పదం అంటే రేవంత్ అన్నకి ఎందుకు ఇష్టమో తెలియదు, కానీ ఇది మాత్రం మీరు వినాలి. వింటే మీకు క్లారిటీ వస్తుంది. మా మనోజ్ కూడా వింటాడు అదేందో. ఒకసారి ఇది వినండి ఫస్ట్. ఒక్కనొక్కని బట్టలిప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి కేరళం తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలిప్పదీసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. తోలు తీసి బట్టలిప్పదీసి రోడ్డు మీద నించోబెడతాను. నీ తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే. ఒక్కనొక్కని గుడ్డలిప్పదీపిస్తాం, బట్టలిప్పదీసి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ. మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం. నీ తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే. ఏందన్నట్టు ఈ బట్టల పంచాయతీ నాకు అర్థం కాలే. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ, ఒక ఎంపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీ పార్టీ ఆఫీస్కి వచ్చి బట్టలు ఇప్పి చూసుకోండి అంటున్నాడు. అయితే ఏందన్నట్టు, ఏం భాష ఇది, ఎక్కడ మాటలు ఇవి? ఈ రాజకీయ నాయకులను చూసి కొత్తగా రాజకీయాలు చేద్దాం అనుకునేటటువంటి యువకులు ఏం నేర్చుకోవాలి? అసలు ఏం వాళ్ళ దగ్గర నుండి ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డిని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. రేవంత్ అన్న చిన్న స్థాయి నుండి ఎదిగిండు, ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి ఈరోజు ముఖ్యమంత్రి అయిండు, 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. రేవంత్ అన్న గ్రేట్ అనుకుంటారు చాలామంది. మరి ఇదా గ్రేటు? ఈ భాషన అన్పార్లమెంటరీ భాష? ఇదో భాషన? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? అంటే గుడ్డలు ఊడదీస్తే అంతం. ఆయన ఏం చెప్పిండు ఒక్కసారి ఈ వీడియో మళ్ళీ వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏమన్నాడో చూడుర్రి. ఒక్కనొక్కని బట్టలిప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి విన్నరా? ఒక్కొక్కరు బట్టలు ఇప్పి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదు. ఇందిరమ్మ గొప్పతనం చెప్పాలంటే అద్భుతంగా చెప్పొచ్చు. బట్టలు ఇప్పి కొట్టాలన్నా అర్థం కానోనికి పదే చెప్పొచ్చు, 1000 సార్లు చెప్పొచ్చు, 2000 సార్లు చెప్పొచ్చు. మనకు నోరుంది కదా చెప్పనీకి. బట్టలు ఇప్పి కొడితేనే ఇందిరమ్మ గురించి అర్థమవుతుందట. ఎవరిని అవమానిస్తున్నట్టు? ఎందుకు ఇట్లా ఈ మాటలు ఎందుకు? దేనికి ఇట్లా మాట్లాడితే ఏమొస్తుంది? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఎప్పుడు ఈ వర్షన్ ఏ వర్షన్లో చెప్పింది తెలుసా? అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటా. అన్నపూర్ణమ్మ మన ఆకలి తీరుస్తుంది. అన్నపూర్ణ క్యాంటీన్లో 5 రూపాయల భోజనం మీ అందరికి తెలుసు. 5 రూపీస్ భోజనం, 5 రూపీస్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. అన్నపూర్ణ క్యాంటీన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇగో అన్నపూర్ణ మొబైల్ సెంటర్ అని చెప్పి ఉంటుంది. సో చాలా ఫేమస్. మనం వేడికి పోయినా మన ఆకలి తీర్చడానికి 5 రూపాయల భోజనం జిహెచ్ఎంసీకి సంబంధించి. సో గతంలో హరీష్ రావు కూడా ప్రారంభించిండు. మంచి కర్రీస్ ఉంటాయి. హరీష్ రావు కూడా గతంలో తిన్నాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వాళ్ళు ఇంకా గట్టిగానే క్యాంటీన్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇగో అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ అని చెప్పి ఫర్ స్పెషల్లీ ఏబుల్ అని చెప్పి అవైలబుల్ అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బండ్లు. ఇప్పుడు ఏంటంటే అన్నపూర్ణ అనేటటువంటి పేరు తీసేసి ఇంద్రమ్మ మొబైల్ క్యాంటీన్ అని పెట్టుకోవాలి. అన్నపూర్ణ క్యాంటీన్లు వద్దు, ఇప్పుడు ఇంద్రమ్మ క్యాంటీన్లు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఎత్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్పింది కదా. ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే ఎత్తుండు. కేసీఆర్ ప్రగతి భవన్ అని పెడితే ప్రజాభవన్ అని పెట్టిండు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తీసేసిండు, కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చిండు. యూనివర్సిటీలకు సంబంధించిన 2-3 పేర్లు మార్చిండు. తర్వాత ఆ భవనానికి ఈ భవనానికి పేర్లు మార్చిండు. తర్వాత తెలంగాణ పేరే మార్చేసిండు. తెలంగాణకు సంబంధించినటువంటి టీఎస్ ఉన్నదని టీజీ చేసిండు.
అంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నది మరి దీనికేనేమో. ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ పెట్టిన పేర్లు మార్చి ఉల్టా పుల్టా చేయడమేమో. మరి గదే అనుకుంటా మరి నాకు తెలిసి. ఆయన కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే నేను 4000 అన్నాడు. కేసీఆర్ 10,000 రూపాయలు రైతు బంధు అంటే నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ నేను సైకిల్ ఇస్తా అంటే నేను స్కూటీలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ నేను అది చేస్తా అంటే ఈయన ఇచ్చేస్తా అంటాడు. కౌలు రైతులకు పైసలు ఇస్తా 15,000 రూపాయలు అని చెప్పిండు. అన్ని గివే. కేసీఆర్ అన్ని కాపీ పేస్ట్ చేసిండు. ఆఖరికి కేసీఆర్ చేసేటటువంటి పనులకు పేర్లు మార్చేసిండు. ఇదే నేను చేసినాయని అని చెప్తున్నాడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ క్యాంటీన్ పేరు మారిస్తే ఏమొస్తుంది? పేరు మారిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు అన్నపూర్ణ అనేటటువంటి క్యాంటీన్ ఉంటే తప్పేంది? ఇప్పుడు ఆ పేరు మార్చాలి ఇమీడియట్లీ. ఇప్పుడు ఏమంటాడు, అన్నపూర్ణ క్యాంటీన్ అని ఉండొద్దట. ఇంద్రమ్మ వాల్యూ తెలవాలంటే, ఇంద్రమ్మ గురించి తెలవాలంటే ఒక్కొక్కని బట్టలిప్పి కొడితేనే ఇంద్రమ్మ గురించి తెలుస్తుందట, ఇంద్రమ్మ గొప్పతనం తెలుస్తుందట. ఈ భాషన ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాషన, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భాషని మాట్లాడుతూ ఉంటే, ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటే ఈరోజు జనం ఏమనుకుంటారు? మీ వీడియోలన్నీ టీవీలో చూస్తూ ఉంటారు. టీవీలో చూస్తూ ఉంటే మరి ఏమనుకోవాలి? మిమ్మల్ని ముఖ్యమంత్రి అనుకోవాలా? ఏమనుకోవాలి? ఈ బూతుల భాషన, ఈ భాష ఎవరైనా మాట్లాడతారా? ఇలాంటి భాష ఇది ఒక భాష అంటారా? ఆయన పరువు ఆయనే తీసుకుంటున్నాడు. ఆయన పరువు ఆయనే, ఆయన ఇజ్జత్ ఆయనే తీసుకుంటున్నాడు అని చెప్పి జనాలు చెప్తున్నారు. నేను కాదు, ఆయన జనాలు చెప్తున్న మాటే. ఇటువంటి వీడియో మనం ఇంకెన్ని చూడాలి మనం? ఇంకా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పెడతా. ఇక ఏం చేస్తాం మరి? తప్పదు కదా, వేరే ఆప్షన్ కూడా మనకు లేదు కాబట్టి ఈ చూడుర్రి. బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి తోడుకొని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. తోలు తీసి సభలో, అసెంబ్లీలో, మీటింగ్లలో అన్ని గివే మాటలు, అన్ని గివే. ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతాను. నీ తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు, లేదు చూసుకుంటే గుడ్డలు ఇప్పదీపిస్తాం, బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ. మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలు ఇప్పి చూపిస్తాం, బట్టలు ఇప్పి చూపిస్తాం. నీ తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు, లేదు చూసుకుంటే. ఇదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భాష మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తాం? ఇంకా గింత ఘోరమా ఈ భాష మాట్లాడితే? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి గుడ్డలు ఉడదీసి అంటాం, బట్టలు ఇప్పించి కొడతాం. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్ ఉంటే తప్పేంది? అన్నపూర్ణమ్మ మనకు ఆకలి ఉంటే ఆకలి తీర్చేటటువంటి వ్యక్తి, అంత గొప్ప మనిషి. ఆమె పేరు ఉండొద్దట. ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్లోనే ఉండాలంట పేరు. ఇందిరమ్మ క్యాంటీన్లోనే పెట్టుకోవాలి మనం, అదే పేరు ఉండాలంటాడు, వేరే పేరు ఉండొద్దు అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. లేకపోతే ఒక్కొక్కరు గుడ్డలు ఉడిదీసి తంతేనే అన్ని గొప్పతనాలు అర్థమైతే, లేకపోతే అర్థం కాదంటాడు. అను అప్పట్లో ఒక జర్నలిస్టు, ఒక మహిళా జర్నలిస్టు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఒక వీడియో రికార్డ్ చేసింది. వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆ ముసలాయనే తిట్టిండు. ఆ వీడియోకి వాళ్ళు బీపులు వేయకపోతే ఆ మహిళా జర్నలిస్ట్ అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైల్లో పెట్టారు, వాళ్ళ ఓనర్ని కూడా జైల్లో పెట్టారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, నా మీద దుష్ప్రచారం చేస్తే, ఇష్టానుసారంగా మాట్లాడితే, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే గుడ్డలుడి తీస్తా అంటాడు. మరి ఎవరినన్నాడు? మహిళా జర్నలిస్టులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా జర్నలిస్ట్ అని. ఎవరినన్నారు పర్టికులర్గా? ఎవరినన్నారు? ఏ యూట్యూబ్ ఛానల్ అన్న? యూట్యూబ్ ఛానల్ అందరినీ పట్టుకొని అన్నాడు. ఏ యూట్యూబ్ని అన్నాడు? స్పెసిఫిక్గా బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ అని అన్నాడా? స్పెసిఫిక్గా ఫలాని యూట్యూబ్ ఛానల్ అని అన్నాడా? స్పెసిఫిక్గా ఫలాని మనుషులని అన్నాడా? అందరిని అన్నాడు కదా అంటున్నా. బాజాబ్త్ అన్నాడు. మీరు ఒకసారి వీడియో చూడుర్రి, అసెంబ్లీలో ఆయన మాట్లాడేటువంటి మాటలు. అసలు ఏం మాట్లాడుతుండనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అర్థమవుతుందో కాదో తెలియదు. ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తాం? ఇంకా ఏం చెప్తాం అంటున్నా. అట్లా మాట్లాడవచ్చు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి? నేను చెప్తా మీకు కోపం రావచ్చు, రెచ్చగొడుతున్నది ఇది అనుకోవచ్చు. రెచ్చగొట్టడం కాదు, పిన్ టు పిన్ చెప్తున్నా, మాట్లాడొద్దు అట్లా అంటున్నా. ఈరోజు మంచి అవకాశం వచ్చింది, తెలంగాణను పరిపాలించాల్సినటువంటి బాధ్యత వచ్చింది, ఒక బాధ్యతగా వ్యవహరించాలి, అద్భుతంగా ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడొద్దు. ఇట్లా మాట్లాడడం బాధాకరం, కరెక్ట్ కాదు కూడా. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇంకా ఎలాంటి తాజా మాటలు వస్తాయి, తాజా భాషలు వస్తాయి అనేది కూడా చూడాలి. ఇక 3.5 సంవత్సరాలు ఆయన చేతిలో అధికారంలో ఉన్నది. ఇంకెంత అద్భుతంగా మాట్లాడతాడు, ఏం చేస్తాడో. చాలామంది కొత్తగా రాజకీయాలు నేర్చుకుందాం అనుకునే వాళ్ళు దండం అంటారు. ఈ భాష మాకు వద్దు, ఈ మాటలు మాకు వద్దు అంటారు. చూడాలి ఏం జరగబోతుందో, చూద్దాం.